ప్రేమామయుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు వందనాలు తెలియజేయచున్నాను. ప్రియులారా, ఈరోజు దేవుని వాగ్దానము మార్కు సువార్త 14వ అధ్యాయము 8వ వచనము. ఈమె తన శక్తి కొలది చేసి నా భూస్థాపన నిమిత్తము నా శరీరమును ముందుగా అభిషేకించెను. ప్రియులారా, లాజరు సహోదరి అయిన మరియ కృతజ్ఞతా హృదయముతో 1 సంవత్సరమంతయు కష్టపడి సంపాదించిన ఆ సంపాదనను పొదుపు చేసి విలువైన అచ్చ జటామాంసి అత్తరు 1 సేరున్నర ఎత్తు తీసుకుని వచ్చి అత్తరు బుడ్డిని పగులగొట్టి యేసు ప్రభు తలపైన పోసి అభిషేకించినట్లుగా వాక్యములో మనము చూస్తూ ఉన్నాము. కృతజ్ఞతా హృదయముతో యేసు పాదములకును ఆ అత్తరు పూసి ఆమె తన తల వెంట్రుకలతో తుడిచెను. ఇల్లు ఆ అత్తరు వాసనతో నిండెను. ప్రియులరా, కృతజ్ఞతా హృదయముతో మరియ యేసు విషయమై ఒక మంచి కార్యము చేసినట్లుగా వాక్యములో మనము చూస్తున్నాము. మరియ చేసిన ఈ మంచి కార్యమును యేసు ప్రభువారు ప్రశంసించారు. ఈమె నా విషయమై ఒక మంచి కార్యము చేసెను, ఈమెను తొందర పెట్టకుడి అని తన శిష్యులతో చెప్పినట్లుగా వాక్యములో మనము చూస్తూ ఉన్నాము. యేసుక్రీస్తు ప్రభువారు మంచి దేవుడు, మంచి కాపరి. ఆయన మన విషయములో మంచి కార్యములను చేసే దేవుడై ఉన్నాడు. మరియ మార్తలను లాజరును ప్రేమించిన యేసుక్రీస్తు ప్రభువారు లాజరు చనిపోయి 4 దినములైనప్పటికీ ఆయన లాజరును బ్రతికించి ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు భోజనమునకు కూర్చుని ఉన్నారు. ఆ ఇంటిలో లాజరు తనతో కూడా భోజనమునకు కూర్చుండెను. మార్త ఉపచారము చేయుచుండెను. మరియ యేసు పాదాల చెంత కూర్చొని ఆయనను ఆరాధించుచుండెను. తన విలువైన ధనమును యేసు కొరకు ఖర్చు చేసెను. విలువైన అర్పణ యేసునకు అర్పించెను. ప్రియులారా, మన జీవితములో యేసుక్రీస్తు ప్రభువారు మనలను కంటికి కనుపాపవులే కాపాడుచున్నారు. సజీవులనుగా కాపాడుచు ఉన్నాడు. మనలను అపాయముల నుండి, ప్రమాదముల నుండి తప్పించుచు ఉన్నారు. ఎన్నో మేలులను ఆయన మన పట్ల చేయుచున్నారు. ఆయన మన పట్ల చేయుచున్న కార్యములన్నిటినీ తలంచి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదుముగాక, కృతజ్ఞత అర్పణలు అర్పించుదుముగాక, కృతజ్ఞత కలిగి జీవించుదుముగాక. మరియవలే యేసు కొరకు మంచి కార్యములను చేయుదుముగాక. దేవుడి మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. దయగల మా తండ్రి, ప్రేమగల మా యేసు ప్రభువా, నిన్ను స్తుతిస్తున్నాము. అనుదినము కంటికి కనుపాపవలే మమ్మలను కాపాడుచున్నందుకై స్తోత్రములు. అనుదినము శ్రేష్టమైన ఆహారముతో మమ్మలను పోషించుచున్నందుకై స్తోత్రములు. శరీర సంబంధమైన ఆహారముతోనూ వాక్యాహారముతోనూ మమ్మలను పోషించి మమ్మలను బలపరచుచు మమ్మలను తృప్తిపరచుచున్నందుకై స్తోత్రములు. మీరు చేయుచున్న మేలులన్నిటిని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాము. మరియవలే మేమందరమును నీ కొరకు మంచి కార్యములను చేయువారముగా ఉండునట్లు సహాయము చేయము. మా ధనమును నీ పరిచర్యలో, నీ స్వార్థ పనిలో ఖర్చు పెట్టే బిడ్డలుగా ఉండుటకు సహాయము చేయము. తద్వారా ఇహపర సంబంధమైన ఆశీర్వాదములను పొందునట్లు నీ కృపను అనుగ్రహించుమని, ప్రతి ఒక్కరిని దీవించుమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.